రాయగడలు ఇచ్చిన బిడ్డలు ఇప్పుడు అందులో వచ్చిన పిల్లలకి అందరికీ ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం ప్రతి బిడ్డలకి యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనం అందరికీ దీవించనుగాక. సరే అండి, బైబిల్ తరగతిలోకి మనం త్వరగా వెళ్ళిపోతాం. స్తోత్రం. మొదటి పీతరు 1 అధ్యాయము 8, 9, 10 3 వాక్యములు చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణ పొందుచు చెప్ప సత్యముగా మహిమ పరిశీలించారు. అంటే ఈ 4 విషయములు మనము నిలబడి దాని నుండి కొన్ని అంశాలు మీకు చెప్పి ముగించడానికి కోరుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము మొట్టమొదటిగా చూడడానికి ఉన్నది ప్రేమ. ఇది ఎవరికి చెప్తున్నారంటే ఆ సంఘానికి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? పీతర్ గారు చెప్పారు. ఇప్పుడు పీతర్ గారికి ప్రేమ గురించి సరిగా అవగాహన ఉంది. దాన్ని బట్టి ఆ సంఘానికి తెలియవలసింది, లేకపోతే ఆయన చెప్పలేదు. ఎలాగ ఆయనకి ఈ ప్రేమ గురించి బాగా అవగాహన కలిగిందంటే యోహన్న సువార్త 21 అధ్యాయము 15, 16, 17 ఈ 3 వాక్యం చదివితే మీకు అది అర్థం అవుతుంది. భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పీతరును చూసి యోహాను కుమారుడైన సీమోను మీరు కంటే ఎక్కువగా ప్రేమించుచున్నారా అని అడగరా? తర్వాత చూడండి, అక్కడ పీతరుకి దేవుడు అడిగిన మాట ఇది. సంగతి అన్ని మీకు చరిత్ర మీకు అందరికీ తెలుసు. 21 అధ్యాయం యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత పీతరు గారు ఆయన ముఖ్య వ్యక్తి. దేనికి వెళ్ళడానికి? చేప పట్టుకోవడానికి ఆయన బయలుదేరారు. ఆయన ఒక్కడు మాత్రం కాదు, ఆయన తోడుగా 6 కలిసి 7 చేప పట్టుకోవడానికి వెళ్ళారండి. ఒక్కడ వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన వాడు ఇంకొక 6 కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అది దెయ్యములకున్న ఒక స్వభావం. అది ఒక్కడ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆడితో పాటు ఇంకా కొందరికి ఎలాగండి ఆత్మ ఉందినట్టుగా నేను అనుకున్నాను. ఇప్పుడు పీతరు చేప పట్టుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఏసైకి పిలిచారు ఒక దినములో. సముద్రములో చేప పట్టుకున్నప్పుడు దేవుడు పిలిచారు, నన్ను వెంబడించమని చెప్పిన వెంటనే ఓడ విడిచిపెట్టి ఏసైకి వెంబడించారు. అంటే ఇప్పుడు అది విడిచిపెట్టారు. ఎప్పుడు? ఏసయ్య పిలిచినప్పుడు వల విడిచిపెట్టారు. ఓడ కూడా ఇప్పుడు ఎలాగ దొరికింది? ఆయన అర్థం ఇది విడిచిపెట్టలేదు. అత్తగారు ఉంటుంది, అత్త ఉంది కదా, అత్త ఉన్నా కాబట్టి అత్తకి ఇచ్చారట. ఒకవేళ ఏసయ్య తోడుగా నేను వెళ్తాను, ఆయన నన్ను వెంబడించమని చెప్పారండి. ఆ మాటకి నేను ప్రయాణం చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఇది నాకు
అవసరం వస్తుంది. అందుకని ఇది ఇక్కడ బైబిల్ లేదు, నా అనుమానం. నా అనుమానం. ఏదో అనుమానం అంటే ఇవాళ ఈ ఓడ ఇంకా నాకు అవసరం అవుతానని అత్త దగ్గర ఉంచారు. అత్త దగ్గర ఉంచిన వెంటనే ఏమైందంటే ఈయన ఏం చేశారు, చేప పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అదే ఏదో వల విడిచిపెట్టారో అదే వల ఇంకా ఓడ మళ్ళీ పట్టుకొని ఆయన ఎక్కడికి వెళ్ళారు, చేపలు పట్టుకోవడానికి వెళ్ళారని మనం చూడగలుగుతున్నారు. ఇంకా ప్రియులారా, మనం కొన్ని దినములు దేవునికి నమ్మి బాప్తిసం పొందిన తర్వాత అవసరం వచ్చినప్పుడు మనం విడిచిపెట్టినది మళ్ళీ ఏం చేస్తున్నారు, తీసుకున్నారు. హలో, మీకే నేను చెప్తున్నాను. అవసరం వచ్చినప్పుడు ఏది విడిచిపెట్టారో దానికి ఏం చేస్తున్నారు, తిరిగి పట్టుకున్నట్టుగా దేవుడు వాక్యములు చెలవచ్చున్నారు. అదేవిధంగా పీతరు చేప పట్టుకోవడానికి వెళ్ళారండి. ఆయన ఒక్కడు మాత్రం కాదు, వెళ్ళినప్పుడు తోడుగా 6 కూడా తిన్న మొత్తం 7 ఎక్కడికి వెళ్ళారు, చేప పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా దేవుడు వాక్యమును మనం చూడగలుగుతున్నారు ప్రియులారా. అప్పుడు చేప పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ రాత్రి అంతా ఏం చేశారు, ప్రయాసపడేది. రాత్రి మొత్తం ఏం చేశారు, ప్రయాసపడేశారు. కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అప్పుడు యేసయ్య అక్కడికి వచ్చి ఏం చేశారంటే ఈయన ఏం చేసుకున్నారంటే పీతర్ గారు వాళ్ళకి అడగడం లేదు, పీతర్ గారు ఏం చేసుకున్నారంటే అక్కడ యేసయ్య అని తెలిసి వెంటనే ఏం చేశాడు, ఆడు దిగంబరుగా ఉన్నట్టుగా తెలిసి నీటిలోకి ఏం చేశారు, దూకేసినట్టుగా బైబిల్ రాయబడింది. అప్పుడు ఆ సంగతి మొత్తం మీకు తెలుసు. ఆ టైంలో యేసయ్య ఎలాగ పిలవాడి, ఆయనకి ఎలాగ పిలవాలి, మోసం చేసిన వాడా అని పిలవాలి. యేసయ్య ఎలాగ పిలవాలి, సంఘానికి సంఘ కాపారికి విడిచిపట్టి తిరిగి వచ్చిన వాడికి ఎలాగ పిలవాలి, అలాగా పిలవాలి. కానీ యేసయ్య మనసు కలిగి ఉన్నవారు అలాగా పిలవకుండా ఎలాగ పిలిచారు, యోహన్నాను కుమారుడు అయిన సీమోను అని పిలిచారు. ఎలాగ పిలిచారు, యోహన్నాను. అప్పుడు యేసు ఎప్పుడైనా ఎవరికైనా తండ్రి పేరు పెట్టి పిలవలే, ఇప్పుడు పిలిచారు. ఇప్పుడు పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఈ యోహన్నాన్ అనే పదానికి అర్థం ఏమిటంటే యోనే అండి. యోహన్నానికి అని పదానికి అర్థము యోన అనే పదానికి అర్థము పావురం. ఏమండి, పావురము. ఇప్పుడు పావురములకు పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఇప్పుడు నాన్న ఎగిరితే సీమోను అనే పదమునికి అర్థం జారిపోగినవాడు. ఏంటండి, నాన్న ఎగిరితే అర్థం, నేను చెప్పిన అర్థం అవ్వలేదు. అందుకని మీరు సైడ్కి చెప్పండి. నేను ఎందుకు కొంచెం మెల్లగా చెప్తున్నారు, నాకు స్పీడ్ ఎక్కువ అని చెప్పిన కాబట్టి. అందుకే నాన్న పావురం వల్ల ఎగిరిపోయినవాడు అయితే పిల్లలు ఏమవుతుంది, అలాగే అంటే దేవునికి అంటే ఇది ఇంకా ఉదాహరణకి ఏం చెప్పాలంటే ఆదాము అవ్వ పాపం చేసిన తర్వాత చెట్టు వెనకలేమైంది, ఆదాము అవ్వ చెట్టు వెనక్కలు దాగుండిపోతే కొడుకు చెట్టు పైన కూర్చుంటారు. ఏంటండి, జక్కి అక్కడ కూర్చారు చెట్టు మీద. అప్పుడు నాన్న వెనకలు ఉంటే అమ్మా నాన్న అందుకే సరిగా ఈ రాత్రి వినండి, నీ సరి లేకపోతే కొడుకు, నీ బాగు లేకపోతే నీ పిల్లలు. మీకు అర్థమవుతున్నారు,
స్పందన లేదు, అందుకని చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు అలాగే పిలిచే సీమోను అని పిలవకుండా యోహన్నాను కుమారుడైన సీమోను అని పిలిచి నువ్వు నన్ను అలాగే అలాగే కాదు మీరే అంటే వీరికంటే అంటే వీరికంటే మీరికంటే అని చెప్పినది దేవుడు వానికి ఏం చేశారంటే 153 చేప ఇచ్చారు. అవును కదా, ఏమంటే ఎంత చేప ఇచ్చారు? 153 చేప, పెద్ద చేప దేవుడు ఇచ్చారు. అది చూసి దేవుడు చెప్పారు ఏంటి, ఏదండి ఈ చేప కోసం కాదా నన్ను విడిచిపెట్టి నీ వెళ్ళేరే, అదే చేప నేను నీ కష్టపడకుండా హలో నీ రాత్రి మొత్తం ప్రయాసపడేరు, కానీ నేను నన్ను నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీ కష్టపడకుండా నీ వలలోనికి 150 పెద్ద చేప ఇచ్చిన దేవుడు నానేరా నాను. అందుకని చేపగంటే అంటే ఈ చేపగంటే నన్ను ఇలాగా మనం చెప్తానంటే ఈ పెగ్గు అంటే నీకు అర్థమైంది? పెగ్ అంటే అర్థం అవ్వలేదు, అర్థం కాలేదు. పెగ్ అంటే అర్థం అవ్వలేదంట. మందుగంటే ఈ మందు కంటే ఈ బోట్లు కంటే ఈ సీరియల్ కంటే ఈ సినిమా కంటే నన్ను నువ్వు అదే ఈ రాత్రి దేవుడు నీకు అడుగుతున్నాడు. ఈ ఫోన్ కంటే నాకు నిన్నటి నుండి భయంకర నొప్పి వస్తున్నారు. ఈ ఫోన్ ఇది పగల కొట్టితే కొంచెం ఇది కాదు, మీ చేతిలో ఉన్న మొత్తం ఫోన్ ఏం చేయాలి? పగల కొట్టితే 90% సమస్యలు తీరిపోతాయి. నా తోడుగా ఉన్నావు, నన్ను ఒంటరిగా వదిలిసి వెళ్ళొద్దు. ఈ పోవడం వలన సమస్త ప్రోగులు అంటే ఏదైనా జరిగింది అనుకో, అక్క అన్నయ్య డైరెక్ట్గా అడగరు, ఇండైరెక్ట్గా వెళ్ళి అడుగుతారు, ఇంకెక్కడ చిచ్చుపుట్టి పెడతారు. నాపై సంబంధించిన సేవ పాస్టర్గా ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలు నాపై సంబంధించిన అనుభవంతోనే నేను చెప్తున్నాను. దేవుడు అడిగారు ఎవరన్నైనా ఎందుకంటే చెప్పకండి నీ కష్టపడకుండా నీ ప్రయాస పడకుండా నేను ఒక్క మాట చెప్పినప్పుడు చేప మొత్తం ఎక్కడ వాళ్ళే ఎక్కర్రన్నైనా దానికంటే నీవు ఏం చేయాలి? ప్రేమిస్తున్నవారు అన్న అడిగినప్పుడు పీతరు ఏం చెప్పారు? దేవుడు ఏమిటంటే దేవుడు ఏం అడిగారు? దేవుడు అడిగారు అగప్ప ఉందా లేదా అని అడిగారు. అగప్ప అంటే దేవుడు ప్రేమ ఉందా లేదా అని అడిగినప్పుడు పీతరు చెప్పాడు అగప్ప నాకు లేదు, ఫిలో. ఏంటండి ఫిలో అంటే ప్రేమ ఉందట, సహోదర ప్రేమ. అది నీ తెలుగులో లేదండి, గ్రీక్ భాషలే నేను చెప్తున్నారు. అను స్తోత్రం. దేవుడు అడిగింది ఏంటి? అగాపే ప్రేమ ఉందా అన్నప్పుడు ఇదేం చెప్పారు? నాకు ఫిలో ఉంది. అంటే దేవుడి ప్రేమ లేదు, లోకపరమైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటుంది. రెండే చుట్టూ దేవుడు అడిగాడు, నీవు నన్ను ప్రేమించుతున్నారా అని అడిగినప్పుడు ఏం చేశాడు? అదే మాట చెప్పారు. మూడవది దేవుడు అడిగాడు, నువ్వు నన్ను అదే దేవుడు అడిగారా? ఏంటండి? యేసయ్య మూడోసారి అడిగిన అది కాదు, నన్ను యేసయ్య ఈయన ఏది అడిగారో అదే అడిగేది. ఏది యేసయ్య ఈయన ఏం చెప్పారు?
ప్రేమ ముందు అదే దేవుడు అడిగాడు. నీకు అగప్పే దేవుడు అడగలే, ప్రేమ ముందు అంటే అడిగాడు. నీకు అర్థం అవుతున్నారు లేదా నాకు తెలియదు. ముందుకు 2 చుట్టూ దేవుడు అడిగారు, దేవుడు ప్రేమ ముందా లేదా అని అడిగారు. 3వ చుట్టూ అడిగిన ఏమంటే అగప్పే అడగలేదు, దేవుడు ప్రేమ ఉందో అని అడగలేదు. వాస్తవంగా నీకు ప్రేమ ఉందో అడిగగా నీకన్నీ తెలుసును దేవా. అప్పుడే వ్యసనం వచ్చింది. ఎందుకంటే పీతరు ఎక్కడ నిలబడుతున్నారో ఆ స్థితిలోకి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆడికి వ్యసనం కలిగింది. అప్పుడు నీకు అన్ని ఎరిగిన దేవుడా. ఎప్పుడు మన స్టేజికి దేవుడు దిగి వచ్చి అడిగినప్పుడు పీతరు గారు చెప్పుతున్నారు, నీ అన్ని ఎరిగిన దేవుడా. మన స్టేజికి వస్తే ఇంకెందుకు నొప్పి రాదు. మనకందరికి ప్రేమ ఉందా? దేవుడు ప్రేమ ఓహో కొలతలేని ప్రేమ. అడుగుతానప్పుడు మీరు చెప్పండి, ఒట్టునే ప్రేమ ఎవరికి లేదు, ఇష్టం ఉంది. ఏసై అంటే ఇష్టం, నాకు ప్రేమ లేదు. ఇష్టం నువ్వు అంటే సాంసన్ నాకు ఇష్టం ఉంది, నాకు సాంసన్ ఏముంది, ఇష్టం ఉంది. అందరికి ఇష్టం ఉంది, ప్రేమ లేదు. ఈ ప్రేమ ఉంటే అన్ని ఇవ్వాలి. ఏమండి ప్రేమ ఉంటే ఏమవుతుంది? అన్ని ఇచ్చుకోవాలి. యోహాను సువార్త 3:16 చదవద్దు. ఇచ్చి అప్పుడు ప్రేమ ఉంటే, యేసయ్య ప్రేమ ఉంటే అన్ని ఇచ్చుకోవాలి. అందుకని అన్ని ఇవ్వను. ఇష్టం ఉంది, ఇష్టం. అది ఈ రోజు పగలగొట్టి యేసయ్య ప్రేమలోనికి సంఘ బిడ్డలు దిగి రావాలి. స్తోత్రం. ఆయన మొత్తం ఇచ్చేసి ఏం చేసిండు? ప్రేమించారు. అదొక నేను తర్వాత వచ్చినప్పుడు చెప్తాను, కొంచెం ముందు కొట్టద్దు. స్తోత్రం కలిగి ఇది ఎరిగిన పీతరు గారు చెప్పుతున్నారు ఏంటండి, నేను కనబడకుండా నేనేం చేశారు. నేను ఇప్పుడు మొదటి పీతరు చదువుతున్నా చెప్పుతున్నారండి, నేను కనబడకుండా నిన్ను ఏం చేస్తున్నారు? కనబడకుండా నిన్ను ప్రేమిస్తున్నారట. స్తోత్రం. అదే కనబడకుండా చూడకుండా నిన్ను నేనేం చేస్తున్నాను? స్తోత్రం కలిగిన కాక. నువ్వు నేను అందరూ అలాగే కాదా దేవుని ప్రేమిస్తున్నారు? చూస్తున్నారా? ఎలాగ ప్రేమిస్తున్నారు? చూడకుండా దేవునికి ప్రేమించిన దేవుడు బిడ్డలకు స్తోత్రం. హలో, వినండి. దేవునికి చూడకుండా మనం ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారని దేవుడు వాక్యములు సెలవిస్తున్నారు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8:32 వాక్యం కూడా చదవండి. రోమాపత్రిక 8:32 వాక్యం. సారీ రోమాపత్రిక 8:32. సారీ దేవుడు ప్రేమములుండి నన్ను అదుందా 35 దేవుడు ప్రేమములుండి క్రీస్తు ప్రేమములుండి దేవుడు ఈ రోజు నీకు అడుగుతున్నారు. ఏది నీకు అడుగుతున్నారు? క్రీస్తు ప్రేమములుండి నిన్ను వేర్పరిచేది ఏంటి? నిన్ను వేర్పరిచేది ఏది? అక్కడ 10 విషయం రాయబడింది. అది నా విషయం కాదు. దేవుడు ప్రేమములుండి నన్ను ఏదది? అది నీ చెప్పు. నీలోనే ఉంటారు కదా. యేసయ్యకి సరిగా నీ ప్రేమించలేకుండా నిన్ను ఏదో ఒక శక్తి ఏం చేస్తున్నారు? ఏర్పరుచున్నారు. ఏ శక్తి అయినా ఆ శక్తికి రోజుని తెలియపరచాలి. ఆ శక్తి నన్ను యేసయ్య ప్రేమములుండి పౌలు గారు చెప్పారు, ఏ శక్తి నన్ను ఏం చేయను.
యేసయ్య ప్రేమలో ఏ శక్తి అయినా పౌలుని ఏర్పరచట్లేదు. పౌలు గారికి ఏర్పరచలేడు కానీ నీ ఇప్పుడు కొత్త నిబంధన ఇప్పుడు ఏసాకి ఏమంటే ఆకలి ఉంటే పాయసం చాలు, కలర్ ఉన్నా పాయసం చూసి అన్ని అమ్ముతాం. ఆహారం కోసం ఏదైనా భ్రమ చూపించి ఎర్ర చూపించి నిన్న ఏం చేయలేదు సాతాను. వాణిజ్యం ఇవన్నీ అందరికి వాణిజ్యం చేస్తున్నారు. అది పాటే పాడడానికి సమయం లేదు కాబట్టి భ్రమ చూపించి దేవుని బిడ్డలకి ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను వాణిజ్యం చేస్తున్నారు సాతాను. ఈ సీరియల్ సినిమా ఇవన్నీ చూసి ఎందుకు చెప్పిన ఎంత మంచి దేవుడయ్యా నీ పోయి పని చూడు, ఎంత మంచి ఇదే కాదు ఎంత మంచి సీరియల్ అయ్యా ఎంత మంచి సినిమా అయ్యా అనగపాడు. అది కరెక్ట్. మా ఇంటిలో మీ ఇంటిలో ఇది ఉంది, టీవీ ఉంది. అక్కడ అతని పని లేదు, అని పని ఉంది. వీళ్ళ బొమ్మ చూసుకుంది తప్ప అది సినిమా లేదు, సీరియల్ ఇది కూడా వినలేదు. ఏది ఇక విశ్వాసం అని ఎలాగ చెప్తానండి. మొత్తం బుర్ర మొత్తం సీరియల్ సినిమాకి ఇచ్చి ఆదివారం వచ్చి కూర్చున్నారు దేవుడికి బుర్ర ఇవ్వడానికి. ఎంత మంచి దేవుడు, తర్వాత ఎంత మంచి దేవుడు అంట పాటు. ఇప్పుడు పాటలు కూడా అలాగే ఉంది, మొత్తం సినిమా సీరియలే. ఇది శైలేష్ అన్న గారు నాకంటే కొంచెం గట్టిగా చెప్పుతున్నారు. ఎవరండి? శైలేష్ అన్న. అదే కొంచెం వినండి. అందరూ నాకు కొంచెం కొన్ని నచ్చలేదు నాకు. ఆయనకి ముఖాముఖి చూసినప్పుడు అది నాకు గట్టిగా ఇస్తుంది. వాక్యం తెలుసుకోండి, వాక్యానుసారం కొట్టండి, లేకుంటే ఏదైనా చెప్పుకొని కొట్టకూడదండి. నీ చెప్తున్నమ్మా నిన్ను యేసయ్య ప్రేమములుంటి ఎడవాడినవాడు ఎవడంటే 14 సంగతి ఉంది, నిన్ను ఎడవాడలేదు. పౌలు గారు 14 సంగతులు నన్ను యేసయ్య ప్రేమము నుండి ఏం చేయను ఏర్పరచట్లేదు. స్తోత్రం స్తోత్రం. ఎంత ఆత్మీయ దర్శనం. ఈ కాలంలో ఉన్న విశ్వాసులు అందరూ ఏంటంటే గుడ్డివాడు. కానీ ఏది నేత్రం ఉండి నేత్రం ఉండి గుడ్డోలు అయిపోయారు. మనోనేత్రం ఏమైంది? ఎవరు చేశారు? ఈలోగా దేవతని మనసు మనోనేత్రం ఏం చేశాడు? గుడ్డి గుడ్డి. తర్వాత ఎప్పుడు నాకు కన్ను ఉందని చెప్పుకొని నీకు పోయింది, ఎప్పుడో పోయింది. లోపల కన్ను ఏం చేశాడు? ఆ దేవత ఏం చేశాడు? పొడిచింది. ఆ పొడిచిన కన్నుతో ఇప్పుడు చూసుకుంటూ తిరుగుతున్నారు. కన్నుందట. నేను స్పందన లేదు కదా. ఏమండి ప్రియులు, నేను కూడా ప్రార్థన చేసి వచ్చారండి. వాళ్ళు వేస్ట్గా ఇక్కడ రాలేదు. నాకు నీ అందరూ వినలేకపోతే ఒక్కడే నాకు చాలు. ఒక్కడు సరిపోతే నా ప్రసంగం బాగా అయింది. దేవుడికి స్తోత్రం. నేను ఈ చర్చ మొత్తం మారు మనసు చేయడానికి వస్తాం లేదు, ఒక్కడే చాలు నాకు. అది ఎవరో ఇక్కడ ఉంది ఈ చర్చలో. ఈ బైబిల్ క్లాస్ తరగతిలోని నీ జీవితం కంపల్సరిగా దేవుడు నీ నా తోడుగా వస్తాయి. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే మర్చిపోతుంది. స్తోత్రం. అంటే యేసయ్య ప్రేమ గ్రేట్ అండి. యేసయ్య ప్రేమ ఎంతమంది లేదండి. యేసయ్య ప్రేమ గొప్పది. దేవుడి ప్రేమ ఏంటండి? గొప్పదంటే అది పైనుండి వచ్చిన కాబట్టి అన్నిటికంటే గొప్ప ప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 4వ వాక్యం త్వరగా చదవండి. త్వరగా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత ఏంటండి అమ్మో బుర్రకెక్కించారు నాకు. కరుణా సంపన్నుడాయ రిచ్ ఇన్ మర్సీ దేవుడు. అవును కదా.
రిచ్ ఇన్ మర్సీ బికాస్ ఆఫ్ హిస్ సంపన్నుడై ఉండి mercy. అంటే రిచ్ ఇన్ మర్సీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ లవ్ oh, విచ్ great గ్రేట్ అండ్ and wonderful లవ్ love. ఇప్పుడు పిల్లలకి కలిగిన లవ్ కాదు అది, నీ అందం గుందం పోయినప్పుడు నిన్నే అమ్ముకుంటాం, అప్పుడు వేరే చెట్టు ఎక్కుతుంది. ఏదండి అర్థమవలేదు కొందరికి ఇది అయ్యగారు వాక్యం ఉంది కదా, ఎక్కడ సోములు ప్రేమము మరణం కంటే బలమంది కొందరు, అందుకని రైలు తల మీద పెట్టడం, చచ్చిపోవడము, అదో ప్రేమ కోసం అందరు ఇప్పుడు పిక్చర్. పిల్ల చూస్తే చాలు. ఇప్పుడు అమ్మాయికి పని ఏమీ లేదు, పారిపోవడం. ఈయన పాతగారు ఇది అన్ని పని అన్ని జరిగిన తర్వాత పాతగా అందరి తల మీద చేయొచ్చి లేదు ఆశీర్వాద వివాహం, పరిశుద్ధ వివాహం కాదు, అది తీసేశారు. పరిశుద్ధం తీసే ఆశీర్వాద వివాహం. బాబు ఏసే ప్రేమ లోపలికి వస్తుంది అనుకో, ఆ కరుణా సంపన్నుడైన దేవుడు గొప్ప ప్రేమ, అవును కదా, మహా ఆ మహా అనే పదము కొంచెం మంచి చెప్పండి. ప్రేమ చేత స్తోత్రం కదా, దేవునికి స్తోత్రం కదా. దానికి చెప్తున్నారంటే అగాపే. వేరొక ప్రేమ నేను ఇప్పుడు చెప్పిన ప్రేమ అంటే ఈరోస్ అది ఈ కన్ను కొట్టినప్పుడు వెళ్ళిన ప్రేమ. రెండు వేరొకటి ఫీలో అది ప్రేమ. స్తోత్రం. ఇంకా ఉంది గ్రీకులు వేరే, అది ఉంది, మనకు అవసరం లేదు. స్తోత్రం. ఇప్పుడు ఈ రాత్రి పీతరు గారు చెప్పుతుంది, నేను కనబడకుండా మీరేం చేస్తున్నారు, నేను కనబడకుండా ప్రేమించారు కానీ నేను తప్పిపోయారు. యేసయ్యకి నేనే చేశారు కనుక చూశారు. ఆడి తోడుగా నేను 3.5 సంవత్సరము తిరిగారు. 3 సార్లు ఏం చేశారు తెలియదని కూడా చెప్పారు. ఏది నోటితో తెలియలేదు చెప్పారు, అదే నోటితో వాక్యం చెప్పి 3,000 మందికి. ఇదే తిరిగి వచ్చిన దేవుడి బిడ్డలు కూడా దేవుడికి వీడు నడిచి వెళ్ళినప్పుడు కూడా పవర్ ఉంది. ఏడు పవర్ గుంటి వారు ఉంటాడు, ఆడు నీడ తగిలినప్పుడు ఏమంది, ఎంతమందికి అర్థమైంది ఎందుకు ఆగలేదు. నీడకి అంత మాత్రం పవర్ ఉంది. అది కాదు, నీకంత పవర్ ఉంటే నీ నీడకి అంత పవర్. వ్యక్తిపరంగా పవర్ ఉంటే పొగరుంటే ఏసై ప్రేమ ఉంటున్న నీకు అంత పవర్ ఉంటే నీలోని నుండి బయటికి వచ్చిన షాడి తగిలినప్పుడు ఏమైంది, షాడో తగిలినప్పుడు ఏమైంది, ఏం చెప్పలేదు, ముట్టలేదు, ఏం చేయలేదు, నడిచి వెళ్ళినప్పుడు ఏమైంది. అయ్యో దేవుడు సంగమా, నీకు అంత శక్తి కలిగిన దేవుడు బిడ్డలు, అది నేనేం చెయ్యకూడదు. ఈ రాత్రి పోగొట్టకూడదు. ఇప్పుడు నేను చెప్పు ప్రేమ గురించి నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన అలా చెప్పండి, దేవునికి స్తోత్రం. రెండు, ఈ ప్రేమకి ఏమి నో కండిషన్. కండిషన్ అంటే కండిషన్ లేదు, ఒప్పందం లేదు. ఏంటండి సరిహద్దు ఒప్పందం ఏమీ లేదు. మనం ప్రేమించడానికి అన్ని ఏముంది, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు మా ఇంటికి వస్తే నేను మీ ఇంటికి వస్తాను. కండిషన్ ఉంది. ఏసైకి మాత్రమే లేదు. అయ్యగారు ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, అయ్యగారు మా ఇంటికి వస్తే మేము అయ్యగారు నా ఇంటికి వస్తే నేను వస్తాను, అయ్యగారు వెళ్ళదు నా ఇది కదా నీ ప్రేమ. కండిషన్ ఉంది నీకే, పరిమితి ఉంది, ఏదో ఒక ఒప్పందం ఉంది నీ స్తోత్రం. ఏంటంటే కాంట్రాక్ట్ వేసినా దేవునికి ప్రేమిస్తున్నారు. కాంట్రాక్ట్ అంటే మీకు అర్థమైంది, ఇది నీ చేస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. ఏది ఈ పని నువ్వు చేసి పెడితే, రోగం నన్ను స్వస్థపరిస్తే నేను ప్రేమిస్తాను, స్వస్థపరచకపోతే మరి అదే కండిషన్. ఏసైకి నో కండిషన్, నీకే కండిషన్ లేదురా నైనా, ఆ కండిషన్ పెట్టలేదు కాబట్టి దేవుడికి స్తోత్రం. అవును కదా, తండ్రి ఇంటి నుండి 2 కుమారులు ఉన్నారు. ఒకడు కుమారుడు
ఇద్దరు కుమారుడు. ఆయన మీరేం ఏం చెప్తున్నారు తెలుగులో? తప్పిపోయిన కుమారుడు. ఆయన అందరికి ఆ పేరు పెట్టారు. ఎవరు తప్పిపోయారు? ఇద్దరులో అందరూ చిన్న కుమారుడు. చిన్న కుమారుడు మంచివాడు, తప్పిపోయింది. దొరికాడు. అందరు బాగా అదే చెప్తున్నారు. చిన్న కుమారుడు తప్పిపోయి ఇంటికి వస్తుందమ్మా. పెద్ద కుమారుడు ఇప్పుడు వరకు ఇంటికి లోపలికి రాదు. ఆయన తప్పిపోయారు. అది స్తోత్రం. ఇంటికాడ ఉన్నప్పుడు అడిగి దానితో సంబంధం లేదు. ఎక్కడ సంబంధం? పొలం పొలం పొలం. ఆడికి ఎప్పుడు ఎక్కడ సంబంధం? కొందరు ఇప్పుడు కూడా ఉందండి. స్తోత్రం. పొలంతో సంబంధం పెట్టి నాన్నతో సంబంధం ఉంటున్నట్టుగా నటిస్తున్నారు. ఆడి ఇంటికి వచ్చినప్పుడు పెద్దప్పుడు మారు ఇంటికి రాకూడదు. ఇంటిలో ఏం జరుగుతున్నారు? పనివాడు. కొందరు విశ్వాసం ఎలాగడ పనివాడితోనే అడిగిన విశ్వాసం. చర్చిలో ఏం జరిగిందో పనులు అడుగుతారు. పనివాడి కంటే సాక్షులు ఏం జరిగిందంటే వేరే విశ్వాసకి ఎందుకు అడగడం? తన మీద భాస్కర్ దగ్గరికి వెళ్ళి అడగదు. ఏంటి ఐదారు నడుస్తున్నాడు అది అడుగురు. ఆయన సూచనేస్తున్నాడు తప్పిపోయినండి. వీరందరూ ఎవరండి? తప్పిపోయినాడు. తప్పిపోయి ఇంటిలో ఉన్న పెద్ద కొడుకు అంటే ఆ పెద్ద కొడుకు ఇంటి విషయం తెలియదు. దానితో సంబంధం ఉంటుంది కదా తెలుసు. ఆయనకి ఎప్పుడు ఏంటంటే పొలం మాత్రం పొలం ఫ్రెండ్ ఫ్రెండ్. ఓ పొలము అది నాన్నకి అడిగింది. నేను ఇన్ని సంవత్సరాలు నిన్ను ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. నాన్నకి ప్రేమించిన నాన్న ఇంటిలో సేవయా? అది సేవయా? మరి అలా నా తోడు ఉన్నారు మీరు ఎక్కడికి అలా కండిషన్ పెట్టాడు. మరి సేవ అదే కాదు. అదేండి అది బాధ్యత. నీ బాధ్యత ఏంటి? అందరికి సేవ చేయడం, సంఘానికి సేవ చేయడం, సంఘానికి వచ్చి ఇదన్నీ పని చేయడం నీ బాధ్యత. నా బాధ్యత కాదు. నా పని ఇదే. నా సంగతిని నేను అది చేస్తాను. అది వేరే సంగతి. అది ఇది రే. స్తోత్రం కలిగింది. అలా పొయ్యిలాగా నేను చెప్పుకొని వచ్చిన మాట ఏంటంటే ఆడ అడిగారు నా ఫ్రెండ్తోని కలవడానికి ఇప్పుడు వరకు మా అక్క ఏమి ఇవ్వలేదు. ఒక మేక పిల్లని కూడా ఇవ్వలేదు. ఒక మేక పిల్లని ఆ ఇచ్చిన గురించి చెప్పరు. ఇచ్చిన ఆస్తి గురించి చెప్పాడు. ఎన్నో ఇచ్చారు. ఇది ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఈ నాన్నతో తినడానికి కాదు, పరాయివాడితో తినడానికి. అది కాదు. ఎందుకు ఇవ్వలేదు? నీ ఫ్రెండ్తో తినడానికి ఇవ్వరు. అదే నీ ఫ్రెండ్తో నాతో తినడానికి రా. ఇదిగో అంత ప్రేమ లేదా గారు? అందరికి తండ్రితో తింటారు. కొందరు ఉన్నారు అది భారతలు వెళ్ళిపోయి రెండు ఇడ్డలు తినలేకపోతే ఆడికి సంతోషం లేదు. కొందరు విశ్వాసం ఇప్పుడు కూడా 10 రూపాయలు 20 రూపాయలకు కొన్నిసి తినవాడు చూసినప్పుడు పనులుంటే అది మాత్రం మరి ఒక షేక్ వేస్తుంది. ఇంటి దగ్గర నాన్న చెయ్యను. ఇంటి దగ్గర నాన్న కళ్యాణం తింటుంటాడు. 20 రూపాయలు ఇడ్డలి అది తింటావో. ఇటువంటి సోమరిలు ఇంటి దగ్గర నాన్న చల్లదనం తింటుంటాడు. స్తోత్రం కలిగి ఇంటికి ఏదైనా వంట చేసి తినచ్చు కదా. అడ్డు పూరి గారెలు అది బయట పిల్లలు పరాయి పిల్లలు కాదు కాబట్టి. ఇంటి పిల్లలు అయితే ఇంటిలో తింటూ సోదరులు మరి ఎస్ఐ ప్రేమకి ఏం లేదు. కండిషన్. అందుకని బైబిల్ చెప్తున్నట్టు 103 కీర్తనలు 13వ వాక్యం మీకు అందరికి 103 13వ వాక్యం. నాకు తెలుసా చెప్పడానికి, మీరు చదివితే కొంచెం బాగుంది. తండ్రి అమ్మ కాదు, అమ్మ ప్రేమ మర్చిపోస్తుందని బైబిల్ చెప్తున్నారు. నా బైబిల్ నీ బైబిల్ అది. అమ్మ తల్లి ప్రేమ యెషయా గ్రంథంలో తన కన్నిన బిడ్డలకి తల్లి ఏం చేస్తుంది? నేను మర్చిపోను. కీర్తనమని చెప్పిన మాట నేను చెప్పిన కాదు. తండ్రి ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్. ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్.
తల్లి నాన్న పిల్లలకి ఏం చేస్తున్నారు? ప్రేమించుతున్నాడు. నాన్న ప్రేమ కనిపించింది, తల్లి ప్రేమ కనబడతాది కాబట్టి అందరు నా అమ్మ వెనకలు తిరుగుతున్నారు. అమ్మ వెనకలు తిరగండి. నన్ను అయ్యగారు ఇలా చెప్పారు, రేపు అట్లు దోశలు ఇడ్లీలు దొరుకుతాయి. అంటే నేను నాన్న కాబట్టి హలో నన్ను చూడు సోదరు, హల్లెలూయా. నన్ను చూడు. అర్థమైంది? ఈ రెండు కన్ను ఇచ్చిన అక్కడ చూడాలి కదా, ఇక్కడ చూడు. రెండు కన్నులు అందరికి నేను వెనక. ఆమె హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఆమె స్తోత్రం కలిగింది. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన ప్రేమ కండిషన్ లేని ప్రేమ. స్తోత్రం. అది సరిగత నా ఇంగ్లీష్ లేదా తెలుగు లేదు, సరిగత్తులు కాదు, సరిగత్తులా షరతు లేదు ప్రేమ. ఓకే, కానీ నేను అది చూడలేదు, అందుకని దేవునికి స్తోత్రం. లేకపోతే డిక్షనరీ చూసుకొని వస్తాను. ఆమె హల్లెలూయా. ఇవన్నీ చెప్పడానికి ఎన్ని డిక్షనరీ చూస్తున్నారు దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దేవుని ప్రేమకి ఏం లేదండి, నా కండిషన్ లేదు. దేవునికి స్తోత్రం. యేసయ్య మమ్మల్ని ఎప్పుడు ప్రేమించేది. రోమాపత్రిక 5వ అధ్యాయం లేదంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం. 6వ వాక్యం చదవు. మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అంటే పాపిగా ఉండినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించింది. భక్తిహీనుడు. ఓకే, 8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా. మొదటిలో ఏంటంటే బలహీనుడు అయినప్పుడు. ఓకే, 6వ వాక్యం కదా. బలహీనుడుగా అయినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. 2 పాపులుగా అయినప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. 10 సరే శత్రుగా ఉండినప్పుడు ప్రేమించాడు. నంబర్ 1 బలహీనుడు అయినప్పుడు ఎవరు ప్రేమిస్తారు? ఎవరు తిరగరు, మరి ముఖం కూడా చూపించరు బలహీనుడైతే. ఇప్పుడు రాలేదు. బలహీనుడు అంటే ఏమంటారు? అంటే బలం లేని సమయం, ఏం లేని పరిస్థితి. నేను అమ్మ నాన్నకి ఏదైనా వచ్చిన అనుకో, ఈ ముసలమ్మ చాలా చచ్చిపోతే బాగుందని. ఇంకా చావలే, ఎప్పుడు చచ్చిపోతా నిస్సహాయ పరిస్థితిలో. బలహీనుడు అయినప్పుడు. ఇప్పుడు బలం ఉన్న కాబట్టి ఏదో దొరుకుతున్నారు, అందుకని అమ్మ 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 అంటే. సంక్రాంతికి వస్తారు, సంక్రాంతికి వస్తారు. అదే ఎవరైతే కోడలు కూతురు అల్లుడు వస్తారు. 5 బట్టలు గిట్టలు. అది మీకుందా లేదా నాకు తెలియదు. లేదు, ఇక్కడ మంచి వాళ్ళు అయ్యారు. సంక్రాంతికి దర్శించిన విశ్వాసం పోడా అని అత్తగారికి బాగా చూసిన వాడు. అందుకే అత్తగారికి నన్ను ఇంటికి తీసుకొని 5 సంవత్సరాలు నా తోటి కొడుక తర్వాత గొడవ పెట్టి తీసుకొని వెళ్ళిపోయి నా ఇంటిలో ఉన్నప్పుడు ఏది కావాలండి, ఏది అడిగితే అన్నీ ఇస్తుంది అన్నమాట. అమ్మాయి ఎప్పుడో చికెన్ తింటుంది, ఆయన దాన్ని బట్టి 1 కేజీ 2 కేజీ కొనేసి అది కూర చేసి ఫ్రిడ్జ్కి పెడుతున్నారు. ఆ మోర్చకి పెడతారు. ఫ్రిడ్జ్కి మోర్చర్ అని చెప్తారు. మోర్చర్ అంటే మీకు అర్థం అవుతుంది. ఈ సభ మనిషి పెట్టిన చోటకి మోర్చర్ అని చెప్తున్నారు. అందుకని ఫ్రిడ్జ్ మొత్తం అక్కడ పెడుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేడి చేసి బాగా వేడి చేయాలి. అందరూ వేడి చేయండి, నేను కూడా వేడి చేయొద్దు అనుకున్నాను, పర్లేదు. బాగా వేడి చేసి ఏం చేసి అమ్మకి ఇస్తాను. చేప కావాలంటే చేప. స్తోత్రం. ఒక రోజు రాత్రి 1 గంటలకి నేను ఇప్పుడు చెవులు నొప్పరా పడుకోలేదు. ఏం చేయలేదు, రాత్రి లేచి ఎక్కడికి మెడికల్ షాప్ వెళ్ళి ఆయనకి లేపి మెడిసిన్ తీసుకొని వచ్చి అత్తగారికి ఏం చేస్తున్నారు, రేపు పొద్దున వరకు ఓర్చుకోవట. స్తోత్రం. మొబైల్ కొనేసి ఇచ్చారు. ఇదే మొబైల్. తర్వాత ఏం చేసేదంటే టీవీ ఆన్ చేయడానికి ఎలా చేయాలి, ఆపాలి, ఏది చాలా కావాలని అది నేను నేర్పించాను. చదవలేనమ్మా నా అత్తగారి. స్తోత్రం. ఇప్పుడు కూడా అండి 94 సంవత్సరం ఉంటాయి. అత్తగారు అంటే నేను వస్తున్నానని వింటే అప్పుడు శక్తి ఉన్నప్పుడు నేను వెళ్తే మాత్రం వాడు భోజనం తింటాం.
నేను ఆ ఇంటికి వెళ్తే ఏమవుతుంది తెలుసా? ఆడికి కావలసినదన్నీ కర్ర ఎక్కడెక్కడ ఉందో ఏరుకొని వచ్చి ఒక సంవత్సరం వరకు మొత్తం అక్కడే సిద్ధపరిచే ఇంటికి వస్తుంది. దేవునికి స్తోత్రం. నా అమ్మ నాన్న నేను సరిగైన మారమనిసి వచ్చినప్పుడు పోయింది. స్తోత్రం కలిగింది. ఆడికి సరిగా నేను చూడలేను కాబట్టి నా అత్తగారికి నేనేం చేసేది. స్తోత్రం కలిగింది కాక. అందుకని నేను ఈ రోజు చెప్పదు, నువ్వు అత్తగారి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వచ్చిన నిన్ను కొట్టలేకపోతే దేవుడు నిన్ను వెంటాడి కొట్టపోతుంది. పేరు తీసేయాలి. ఇంటికి వెళ్ళి మంచి అమ్మకి నీకు ఇచ్చడం పిన్న డబ్బులు కూడా ఇవ్వాలి. మంచి అమ్మాయికి వేరే కూడా ఉన్నాయి కదా ఖాతాలో. ఆడికి తిరిగి ఈరోజు ఆపు. పిల్లనిచ్చుకోవడం మళ్ళీ ఇది అమ్మకి ఇచ్చిన కాబట్టి డబ్బులు ఇవ్వాలి. స్తోత్రం. అంతే చెప్పి నేను బాగా ప్రేమ ఏంటండి? దేవుడు మమ్మల్ని ప్రేమించాలి. ఎప్పుడు బలహీనుడు, ఎప్పుడు ప్రేమించాలి? బలహీన. 2 పాపిలు కలిగినప్పుడు దేవుడు. 3 శత్రుగా ఉండినప్పుడు దేవుడు నన్ను ప్రేమించాడు. ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే యేసయ్య ప్రేమమని చెప్పిన మాట. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ ప్రేమ ఎప్పుడు వరకు ఉన్నది? యెరెమీయా గ్రంథము 31 అధ్యాయము 3వ వాక్యం చూడండి. యెరెమీయా గ్రంథము 31 3వ వాక్యం. ఈ ప్రేమ ఎప్పుడు వరకు ఉన్నారని చూడండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో. ఎన్న ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమతో. అది కూడా నాకు నచ్చలేదు. ఒక్క వాక్యం కూడా చదివితే నచ్చలేదు. యోహాను సువార్త 13:1-2 తర్వాత యోహాను సువార్త 13వ అధ్యాయం 1-2. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ఒక ప్రేమ శాశ్వతమైన ప్రేమ. 2వ ప్రేమ ఈ రాత్రి నీకు అర్థం అవుతుంటే ఆ ప్రేమ కోసం గట్టిగా దేవుని స్తోత్రం. దేవుడి ప్రేమ అంటే అంతవరకు ప్రేమించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. స్తోత్రం. అది మారదు ఎన్నడను. స్తోత్రం కలిగిన ప్రేమ యేసని ప్రేమ నీటే ప్రేమ గురించి పాడినప్పుడు అది విన్నప్పుడు ముందుకు ఈ మైక్ సెట్ చేసిన పని. స్తోత్రం కలిగిన ప్రేమ. భార్యాభర్తలు ప్రేమ వికసించిన అది. ఆ ప్రేమ రావాలంటే ఏం చేయాలి? వికసించదు. అదే స్తోత్రం. తల్లిదండ్రి ప్రేమ, బంధువుల మిత్రుల ప్రేమ, నూనె అంతవరకు. ఆయన అర్థం అంటే నీకు అర్థం అది. నూనె అని చెప్పినప్పుడు మీరేమంటే డబ్బున్న వరకు. స్తోత్రం. భార్య భర్తల ప్రేమ ఏమంటే ఆ పుష్పబలన. అది ఇప్పుడు కానీ తల్లి ఏమవుతుంది? తల్లిదండ్రి ప్రేమ, కన్నబిడ్డ ప్రేమ, నిత్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. అది కరిగిపోవున కాదు, అది ఆరిపోవున కాదు. స్తోత్రం కదా. పోనీ అక్కడికి నిలబడి చెప్పడానికి ఇష్టపడుతుంది. అయ్యగారు ఈ రోజు ప్రేమ మాత్రం పట్టుకున్నది, వేరే ఏం చెప్పలేదని చెప్పారు. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఇంకా ఈ ప్రేమకి ఇంకేముంది? త్యాగం ఉంది. ప్రేమ ఉంది, ఏముంది? స్తోత్రం. సాక్రిఫైస్ ఉంది. మొదటి యోహన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. మొదటి యోహన పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. తర్వాత మనం ముందుకెళ్ళాలి. స్పీడ్ అంటే ప్రాణం పెట్టారండి. ఏమిటి? సాక్రిఫైస్. ఏమిటండి? ప్రేమ ఉంటే ఏముంది? త్యాగం.
దేవుడి ప్రేమ నీలో ఉంటే ఎవరు చెప్పద్దు. మీటింగ్ 7 గంటల కంటే 7 గంటలకి వెళ్ళి వచ్చి కూర్చు. ప్రేమించినోడైతే పడతాడు. ప్రేమ లేనివాడు ఎప్పుడైనా వస్తుంది. నచ్చినప్పుడు వస్తుంది, నచ్చినప్పుడు వెళ్ళిపోతాడు. దేవుడు ప్రేమ హృదయ లోపల ఉంటే ఆయనకి ఆ ప్రేమించిన వ్యక్తికి చూడడానికి, ఆ ప్రేమించిన వ్యక్తికి ఆరాధించడానికి, ఆ ప్రేమించిన వ్యక్తి ఇచ్చి మాట్లాడిన ఆ ప్రేమ పత్రిక వినడానికి మనకు ఏముందండి అంటే ప్రేమించిన వ్యక్తికి చూడడానికి ఒక ఫోన్ కాల్ ఉంటే చూడండి, అన్ని పని ఆఫీస్ అక్కడికి వెళ్తుంది. అవును కదా, నీ ఏసైకి నీ ప్రేమిస్తుంటే నీలోని సరి అయిన ప్రేమ నీ ఇంటి లోపలే, నీ హృదయ లోపల ఉంటే హలో, ఈ కాలంలో ఏం లేదు. స్తోత్రం స్తోత్రం చెప్పండి. తను తాను అప్పగించాడట. ఏంటండి? ఎవరికి? మరణానికి. దేనికి? నిన్ను ప్రేమించిన కాబట్టి. స్తోత్రం. ఆ ప్రేమ నీలో ఉంటే ఏముంటే త్యాగం త్యాగం త్యాగం. ప్రేమ ఉందా? ఆరాధనకి రావడానికి ఎప్పుడు వస్తుంది? ఈ నాకు తెలియదు, నీ బాధ మీరు అనుకున్నారు. అయ్యగారు చెప్పినట్టు నా మెండరు. సోదరు ఒక్క అయ్యగారు చెప్తే మాత్రం అంటది. పైన ఇలాగ చెప్పడం అంటే అలాగే చెప్తాను. చాలా కాకపోయింది కానీ చెప్తున్నారు. నాకెవరికి భయం లేదు, దేవుని తప్ప. దేవునికి స్తోత్రం కలిగిన నాకు నిన్ను ముఖం చూసి చెప్పడానికి తెలియదు, ఉన్నట్టుగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. నీ ఆరాధనకి ఎన్ని సమయంలో వస్తున్నాయి. నీకు దేవునితో ఏదైనా ఒక ప్రేమ ఉంటే త్యాగ మనోభావం వస్తుంది. కరెక్ట్ ఆరాధన 9 గంటలకు వస్తుంది. 10 గంటలు అడిగితే 10 గంటలకు వస్తుంది. కొందరు 10 గంటలకి, కొందరు 11 గంటలకి, కొందరు 12, కొందరు కాಣಿకలు పెట్టినప్పుడు, కొందరు ధనకారి మొత్తం తిరిగిన తర్వాత ఆడొస్తుంది. ఏంటండి నాకు కూడా ఇప్పుడు నేనివ్వను. హలో, స్తోత్రం కలిగిన ఇదన్నీ జాతన చేస్తే నా పని ఆపరా. నా కారు ఉంది, పెట్రోల్ ఇది స్టార్ట్ చేసి వాకి చెప్తే ఏం చెప్పారు ఇప్పుడు? మర్చిపోయారు. ఏం చెప్పారు? ప్రేమకు త్యాగం ఉంది. త్యాగం ఈ విశ్వాసం చూసినప్పుడు వీడికి ఏం ప్రేమ లేదు. ఈ త్యాగం మనోకుండా ఆరాధనకి వచ్చిన ఏటి లేదు. ప్రేమ ఉన్నట్టుగా నడుస్తున్నారు తల్లి. అలాగే నడిపు అవసరం లేదు మనకు. త్యాగ మనోభం త్యాగంలోనికి సంగతి కనుక ప్రేమ మనలో ప్రేమకి ఏముంది? త్యాగం. త్యాగం అన్నిటికంటే గొప్పది ఏది? ప్రేమ. ఏది? అది చెప్పండి, వాక్యం చెప్పండి. విశ్వాసం, విశ్వాసం, నిరీక్షణ, దానికంటే గొప్పది ప్రేమ. ఏది? అది నేను ఇప్పుడు చెప్పిన మొదటి కొరింథీ పత్రిక 13 చెప్పారు. అవును కదా? మీకు ఇదకే కండసరిగా నేర్చుకో తల్లి. దేవునికి స్తోత్రం. చదవండి 13 బైబిల్. ఇది కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అదే ప్రేమ. పేరు ప్రేమ. అదే ప్రేమ అంటే చెప్పినప్పుడు అన్సెల్ఫిష్ లవ్. అన్నిటి గొప్పది ఏది? అదని చెప్పడానికి సమయం లేదు. మొదటి కొరింథీ 13వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ప్రేమ ఎలాగుందని తెలుసు. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న విషయము తెలియకుండా దేవునికి చూడకుండా దేవునికి ఏం చేసి ప్రేమించున్నారు. దేవుని తర్వాత మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు. ఏదైతే చదువుతున్నారు నువ్వు? 1 పీతరు 8 వాక్యం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు.
చేశారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు. చూడకుండా మనం ఏం చేయాలి? అందరికి ఏం చేయాలి? చూచే తోమలాగా చూసి కేయ్యట్టి కెలికి వేదన పరిచి తెలుసుకోండి. మొదటి బైబిల్ చెప్పండి, బైబిల్ చదవండి. కొరింథీ పత్రికలు చూడండి. కొరింథీ పత్రికలు ఉంది కదా, మంచి వాక్యం అక్కడ ఉంది. మొదటి కొరింథీ పత్రిక కదా, 2 కొరింథీ పత్రిక 5:7. మొదటి 2 కొరింథీ పత్రిక 5:7. ఈ దేహములో నివసించున్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉన్నాను. ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు 2 కొరింథీ 5:7. 6 వాక్యం చదవండి. అది కాదు, నా బైబిల్లో 6, 7. నీ బైబిల్ అది అలాగే ఉంది. భాష ప్రాబ్లం ఉంది, ట్రాన్స్లేట్ చేసి. రెండు రీతిలో నడిచిన వాడు ఉన్నారు. అలాగా 2 రీతి. ఒకటి వెలిచూపు. వెలిచూపు. వెలిచూపు అంటే చూచే వాళ్ళు నడుస్తారు. అదే చూచిన వాడు, నడిచిన వాడు కొందరు ఎలాగా నడుస్తున్నారు? విశ్వాసము ద్వారా. స్తోత్రం. మంచి ఉదాహరణ వేరే ఎవరికంటే వెలిచూపు మళ్ళా నడిచిన వాడిలో మంచి ఉదాహరణ ఎవరంటే అబ్రహాము సహోదరుడైన లోతు. అది చదవడానికి మీకు చదవచ్చా? స్తోత్రం. ఏది చదవండి? ఆదికాండం 13వ అధ్యాయం 10, 11, 12 2 వాక్యం చదవండి. 3 వాక్యం చదవండి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను. మంచి చూపు. మంచి చూపు. తోట వలె కనబడింది. ఆడు చూసినప్పుడు ఎలాగ కనిపించారు? తోట. తోట తోట కాదు, యెహోవా తోట. మీరు అంటే మరి కొంచెం మృంగుతున్నారు. యెహోవా తోట వలెను. ఆయనకి చూసినప్పుడు ఎలాగ కనిపించారు? దేవుడి దృష్టిలో ఎలా ఉంది? సొదొమ గొమొర్రా ఊపరికి పైకి అగ్గి కుమరించడానికి రెడీగా ఉంది. దేవుడు చూసినప్పుడు అగ్గిని పడినట్టుగా కనిపించారు. లోతు చూసినప్పుడు నీ చూసినప్పుడు అలాగా ఉందరా? కొన్నిది చూసినప్పుడు పచ్చ పచ్చగా కనిపించినప్పుడు దేవుడి తోట అని అనుకున్నాడు. ఈ లోకం మొత్తం పచ్చ పచ్చగా కనిపిస్తుంది. లోకం మొత్తం ఎలాగుంది? ఎవరో ఈ రోజు పాట పాడినప్పుడు ఏంటండి ఈ లోక ప్రేమ గురించి ఎంత మోసం అవుతున్నారని ఏదో పాట. అది ఏంటండి ఆ ఛాన్స్ ఎలాగా? ఆ చరణం ఏదన్నమ్మా? మీరే పాడగదు కదా? ఏ పాట అది? నీవు లేకుండా అందులో ఛాన్స్ ఉంది కదా, చదవండి. చాలి లేనిది మీరే పాట పాడుతున్నారండి. నేను పాడిన పాట కన్నా సరిగా వింటున్నారు. జాలి లేదు ఎవరికి? మాయాలోకానికి ఏమలేదు, జాలి లేదు. ఉంది, ఏముంది? మాయ. స్తోత్రం. సొదొమని చూసినప్పుడు అక్కడ జాలి లేదురా, అది మొత్తం కాలిపోగురా. స్తోత్రం కలిగి అది చూసినప్పుడు ఎలాగా కనిపించారు? యెహోవా తోట వలన పచ్చ పచ్చగా కనిపించారు. స్తోత్రం. అక్కడ నిండే చూపు వలన వెళ్ళారు. చూపింది వెళ్ళారు. ఇంకా ఏమంటామా? 10 11 చూడమ్మా. 11 ఏర్పరచండి. ఎంచుకోవడం. ఎక్కడే అగ్గి పడడానికి ఉన్న చోట చూశారు, ఎంచుకున్నాడు. 2 3 ఎంచుకోవడం మాత్రం కదా, ప్రయాణం కూడా 4. ఏంటండి ఒకరినొక్కరికి వేరే అయింది చూపు వలన.
అడే చూశాడు ఎందుకు దాని వల్ల వేదన వేరే అయింది చూపు వలన. కొందరికి ఇది వేరే వెళ్ళిపోవడం సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం చూపే ఆమేన్. హల్లెలూయా. ఎంచుకున్నాం ఆమేన్. ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు వేరైపోయింది. వేరే అయిపోతున్నారు తర్వాత ఆమేన్. తర్వాత అబ్రహాము అబ్రహాము కానాను నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండేది ఆమేన్. సొదొమ దగ్గర తన గుడారం వేసుకున్నారు సొదొమ మనుషులు చాలండి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు చూపు వలన నడిచిన కొందరు విశ్వాసం ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అది వెలి చూపు వలన నడుచుచున్నారు అమ్మా చూపు వలన నడుచుకోకూడదమ్మా విశ్వాసములు నడవండి ఆమేన్. హల్లెలూయా. విశ్వాసములు నడవండి అందరికి ఇప్పుడు ఏమంటే చూపే కావాలి స్తోత్రం కలిగదా యోహాను సువార్త 20 అధ్యాయం ఉంది కదా 20 అధ్యాయంలో వాక్యం ఉంది మీరు చూడండి 24 25 వాక్యం చదువుతా యోహాను సువార్త యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనను దీర్ఘమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తగిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులతో మేకులు గుర్తులను చూచి నా వేలు ఆ మేకులు గుర్తుల పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని ఆమేన్. అవతల ఉన్నోడికి ఏడుపు వచ్చేసి నమ్మడు. ఏడు యేసయ్య ఎక్కడ పెట్టాలి మేకలు కొట్టిన గాయం దానిలో పెట్టి సోదరు పెట్టి నేనేం చేస్తున్నా అప్పుడు నమ్ముతారు. గొప్ప మనసాక్షి అది. హలో హలో ఇండియాలో సువార్త ప్రకటించిన అపోసలు ఎవరు తోమైలు వచ్చిన వారే మనం అందరూ అందుకని నమ్మరు అవతల గాయ పెట్టేస్తే నమ్ముతాం. ఈ తోమ పిల్లలు కదా నాన్న ఎక్కడ పెట్టారో అక్కడ నీ కూడా పడుతుంది నాన్న చెయ్యి మాత్రమే పెట్టాడు వీళ్ళైతే మంట కూడా పెట్టేస్తారు అందుకని అందరూ ఏం చేస్తున్నారు మంట కూడా పెట్టేస్తారు. నేను ఆపుతున్నా సమయం 8 దాటి ప్రియులారా ఏడండి ఆయనకున్న విశ్వాసం ఏంటండి విశ్వాసం ఉంది వెళ్ళి చూపు వెళ్ళి చూడకుండా ఏం చేయదు ఏదైనా అద్భుతం చేస్తే అప్పుడు నమ్మం చూసి చూసుకుంటే చూడకుండా నమ్మడానికి నీకు దమ్ముందా అమ్మడానికి రెడీ ఆపడానికి ఏంటండి చూడకుండా ఏం చేయాలి అమ్మా 26 27 వాక్యం యోహానే 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి నీకు సమాధానం కలుగునుగాక అనెను తరువాత తోమను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు ఇప్పుడు నీకు అదే కావాలి గది లోపలికి 8 దినములైన తరువాత నాకు అది అవసరం లేదు నీకు అదేంది తలుపు మూసేస్తుంది అదే దేవుడి తలుపేం చేయలేదు తెరవబడకుండా ఏం చేసేది లోపలికి వచ్చారు. అప్పుడు కూడా ఏదో చెప్పలేదు అదే ముద్దయ్యా తలుపు తీయకుండా నీవు వచ్చారు కదా అయ్యో అచ్చా అప్పుడు చెయ్యలేదు అప్పుడు ఏసై ఏం చేశాడు ఆయనకి చూసి ఏం చెప్పాడు నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండమనెను అప్పుడు అందుకు తోమ ఆయనతో నా ప్రభువా దేవా అనెను ఏది ఎప్పుడు ఆయన చేయి చూపించడం ఈ కాలంలో విశ్వాసం మొత్తం ఎటువంటి వారండి ఆమేన్ 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 హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 విశ్వాసం ఉందా ఆమేన్. హల్లెలూయా ఏంటి విశ్వాసం శ్వాసం ఉంది వీ లేదు
ఆ పెద్ద క్యాన్సర్ స్వస్థత అవుతానని నమ్మకం ఉందా? ఆ పెద్ద రోగం స్వస్థపరిచానని నమ్మకం అది మన రామ్మోహన్ రావు డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ గారు ఆడ పెద్ద డాక్టర్ ఆడు ఉట్టునే నీ దేవుడికి నమ్మరా? ఎన్ని అసాధ్యములు సాధ్యం కలిగిన దేవుడు. స్తోత్రం. చిన్నవాడు తండ్రి చెప్పని నా నమ్మకం ఏం చేయాలి? దూరం నమ్ముతున్నా ఈ రాత్రి అపనమ్మక దూరపరచండి. అపనమ్మకం అంటే అవిశ్వాసం. అవిశ్వాసం అంటే పదానికి అర్థం గ్రీకులు అంటే అర్థం అవుతుంది కదా. భార్య భర్తలున్నా అనుబంధములకి వచ్చిన పేరు కాదు సమస్య. భార్య భర్తల అనుబంధములకి ఏమొస్తుంది? ఏదొస్తుంది సమస్య? అనుమానం. అదే పదం. నీ భర్త యేసయ్య, నీకు యేసయ్య నమ్మలేకపోతే యేసయ్య మీద నీకేముంది? అదే దేవుడు ఒప్పుకొనలేదు గొప్ప పాపం అదే. ఈ కాలములు సంఖ్య బిడ్డలకున్న సీక్రెట్ పాపం అదే. ఏది? స్తోత్రం. ఏ పాపం అండి? అనుమానం. అది ఈ రాత్రి మార్చి విడిచిపట్టి తోమ చెప్పినట్టుగా ఆ చిన్నవాడు నాన్న చెప్పినట్టుగా చెప్పు. నాలోని నుండి అపనమ్మకం తీసివేయమని చెప్పి నేను నమ్ముతున్నారయ్యా అని చెప్పాను. ఇదన్నీ నేను ఎన్న కేకలు చెప్పినా కానీ అది బొర్రీ లెక్క. స్తోత్రం. డాక్టర్ ఇచ్చిన మందుకు బాగా నమ్మకం కానీ దేవుని మీద నమ్మకం. స్తోత్రం. ఎందుకు అలా అవుతున్నారండి? అపనమ్మకం పెరుగుతున్నారు. అది సాతానికి తెలిసి సంఘ లోపలికి అది వేసుకుంటే అపనమ్మకం వస్తే ఈయన ఏమవుతుంది? దేవుని దగ్గర నుండి దూరం అవుతారు. అదే ఇశ్రాయేల్ కూడా జీవితంలో జరిగిన ఎబ్రి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ వాక్యం చదివి మాట ముగిస్తున్నాం. ఓకే. ఎబ్రి పత్రిక 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామనే వాగ్దానమును ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. నెక్స్ట్ వారిని ప్రకటింపబడిన మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. ఏమైంది అంటే ఏ వాక్యం వారు విన్నారో అది ప్రయోజనం కాకుండా పోయింది. అది నీకు కూడా వారికి ఎలాగైందే మనకు కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. ప్రయోజనము లేదండా. స్తోత్రం. జగ్రియా గారు లోకోశవార్త ఒకటే అదేను. ఏమంటే మీకు అందరికీ తెలుసు. ప్రార్థన సూపర్ ప్రార్థన. సూపర్ ప్రార్థన. ఎక్కడికి దేవాలయం వెలి అర్పించి దేవుడి తల్లి చెయ్యి పైకెత్తి ప్రార్థన గొప్పది. అప్పుడు దేవదూతలు దిగి వచ్చి జగ్రియా గారు అయ్యో నీ ప్రార్థన కలిగించేది. నేను ఎక్కడి నుంచి వచ్చారు? నీ భార్య గర్భవతి. అప్పుడు ఏం చెప్పారు? ఆ ముసలివాడు అంటే నీకు తెలియదు. నా భార్య వయసు నాకు రోజులకి చెప్పారంటే భార్య వయసు వీడు భార్య వయసు గుండా తిరుగుతున్నవాడు. ఈయన ఇదే ధర్మశాస్త్రములు ఉన్న పుస్తకములు అబ్రహామునికి 99 సంవత్సరం ఉండినప్పుడు ఇసగాకు కన్నేరని వాక్యం చదివించి బోధించిన ఆయన ప్రార్థన పరుడానికి దేవదూతలు వచ్చి దిగి వచ్చినప్పుడు ఏం చెప్పారు? నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక అదే కాదు. నమ్మలేకపోతే 9 నెలల 15 రోజు మాట్లాడు. ఒక బాబు ఒక కడుపులో కన్ని పుట్టినప్పుడు ఎన్ని రోజు కావాలి? మీకు తెలుసో తెలియదు? నాకు తెలియదు. నాకు తెలుసు 9 నెల
15 రోజు అవ్వాలి. అందుకే దేవుడు చెప్పరు, నీ నమ్మలేదు కదా. 9 నెల 15 రోజు వరకు నియమకూడదు. నీ కూడా అలాగ అవుతుంది. ఈ రోజు చెప్పిన వాక్యం నమ్మలేకపోతే నీ 9 నెల 15 రోజు వరకు నీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతా. ఈ రోజు చెప్పబడిన వాక్యములు అపనమ్మకం విడిచిపెట్టి నమ్ముతున్నారని చెప్పి ఆ నిష్ప్రయోజన కాక ప్రయోజనకరంగా మార్చండి. ఈ వాక్యాన్ని జీవితంలో గొప్ప విడుదలగా వెళుతున్నారు. సమయం అయింది. స్తోత్రం. ఈరోజు దేవుడు నీతోని మాట్లాడింది. దేవుడు నీతోనే మాట్లాడింది. స్తోత్రం. దేవుడు కన్ను మూసుకోండి. ఎవరు మమనగా ఉండకూడదండి. కన్ను మూసుకోండి. దేవుడితో రకమైనట్టు స్తోత్రం. దేవా నిన్న వాక్యం నమ్ముతున్నారు ప్రభువా, అపనమ్మకం దూరపరచండి. తోమ చెప్పినట్టుగా అయ్యో నేనేసి కాదు కాదు ప్రభువా, విశ్వాసములు నడుస్తున్నారని చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉండదు. స్తోత్రం. ఒక మినిట్. స్తోత్రం. సమర్పించుకున్న మీ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక్క నిమిషం సమర్పించుకుంది. మీరు చెప్పబడిన వాక్యం, నీవు నిస్సహాయంగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు శత్రువుగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమించడం మాత్రం కాదు, తనకున్న ఏకైక కుమారుని బలియాగముగా ఇచ్చాడు. త్యాగం సహించాడు. ఈ రాత్రి వేళ నీకున్న ప్రేమను ఒకసారి పరిశోధించు. వాస్తవంగా నీకున్నది ఫిలోయా, ఈరోసా, లేకపోతే అగాపేనా? ఏదో నచ్చావు దేవా అని ప్రేమిస్తున్నావా, లేక దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని ఆసక్తితో ప్రేమించుతున్నావా, లేక పరిమితి లేకుండా ఏ సరిహద్దు లేకుండా ఏమీ ఆశించకుండా దేవుని ప్రేమించు. అగాపే ప్రేమ నీలో వాస్తవంగా ఉందా? ఈ రాత్రి వేళ ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకుందాం. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ స్థితిగతులన్నీ ఎరిగి కూడా ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నీ ప్రేమ ఆయన పట్ల ఎంతగా ఉన్నది? ఈరోజు యేసయ్య పేతురుకు అడిగిన అదే ప్రశ్న ఈరోజు రాత్రి వేళ దేవుడు నీకు అడుగుచున్నాడు. వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వాస్తవంగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ రాత్రి వేళ చెప్పగలుగుతావు, దేవా నీకన్నీ తెలుసు, నేను ప్రేమించుచున్నానా లేక నేను నిన్ను ఇష్టపడుతున్నానా, దాని గురించి ఒక అవగాహన నీకున్నది దేవా అని నీ ప్రేమను నీవు ఒప్పుకోగలిగి తీరుతావా? ఆ మొదటి ప్రేమలోకి రాత్రి వేళ రాగలిగి తీరుతావా? ఆ యథార్థత కలిగిన ప్రేమతో దేవుని ప్రేమించుకోగలిగి తీరుతావా? ఒక నిమిషం దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం జీవితంలో చెప్తాను, దేవా ప్రేమలో నేను పొరపాటు చూపించాను, నేను ప్రేమించేటట్టుగా నటించాను దేవా. కొన్నిసార్లు అయితే అపనమ్మకం నుండి నేను ప్రేమించేటట్టుగా నేను చూపించాను. తోమా చేసినట్ల, తోమాకి యేసయ్య పట్ల ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, కానీ యేసయ్యను వేదన పరిచి గాయపరిచి తన ప్రేమను అర్థం చేసుకొని విశ్వసించుకు తీరగలిగే తట్టుకున్న విశ్వాసం నాకు వద్దయ్యా. నాలో నుంచి అపనమ్మకం దూరపరచుము దేవా. నేను నిన్ను పూర్తిగా నమ్ముకునేంతటిగా, నేను నిన్ను పూర్తిగా ప్రేమించేంతటిగా, నిన్ను కొరకు ప్రాణమిచ్చేంతటిగా ప్రేమించేటట్టుగా ఈ రాత్రి వేళ ప్రార్థన చేసుకున్నాం దేవుని సన్నిధిలో. పరిశుద్ధమైన తండ్రి దేవా నీకు వందనాలు. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో నీ వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. మాలో ఉన్న ప్రేమను దేవా కాటా వేసి తోక వేసేసి దేవా అది ఎంత గొప్పదు, ఎంత చులకనైనదో ఈ రాత్రి వేళ వాక్యం ద్వారా బోధించినందుకు స్తోత్రమయ్యా. ఇన్నాళ్ళు మా ప్రేమ ఏదో వేషధారణ ప్రేమ, ఇన్నాళ్ళు మాకున్న ప్రేమ ఏదో ఆశించిన ప్రేమ, ఇన్నాళ్ళు మా ప్రేమ దేవుని దగ్గర నుంచి ఏదో పుచ్చుకోవడానికున్న ప్రేమ. కానీ రాత్రి వేళ దేవా నీ కాటా ముందు మమ్మల్ని మేము పేతురు చెప్పినట్లానే మేము ఒప్పుకుంటున్నాం దేవా. నీకన్నీ తెలుసు దేవా, నువ్వు అన్నీ ఎరిగిన వాడివి దేవా, నీవన్నీ తెలుసుకున్న దేవుడు దేవా. నేను ఎట్టి రీతిగా ప్రేమించుచున్నాను, నేను ఎట్టి రీతిగా ఆశించుచున్నాను, అవన్నీ తెలుసుకొని నీ ఎదుట పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నాను దేవా. నా ప్రేమ సరైనది కాదు, నా విశ్వాసం సరైనది కాదు, నేను నమ్మేది యథార్థవంతంగా కాదు, నేను ఆశించేది దేవా నిజాయితీ పరంగా కాదు, నేను ఒప్పుకుంటున్నానయ్యా.
ఈ రాత్రి వేళ వాక్యం విని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము వ్యక్తిపరంగా ఒప్పుకుంటున్నాం, మా ప్రేమలో నిజాయితీ లేదు, మా ప్రేమలో సత్యము లేదు, మా ప్రేమ నటించే విధానం ఒప్పుకుంటున్నాం దేవా. కానీ రాత్రి వేళ అగాపే ప్రేమను తెలుసుకున్నాం, ముఖ్యమైన ప్రేమను తెలుసుకున్నాం, త్యాగభరితమైన ప్రేమను తెలుసుకున్నాం దేవా, శాశ్వతమైన ప్రేమను తెలుసుకున్నాం. ఈ రాత్రి వేళ ఒక అనుబంధం ఈ ప్రేమతో దేవునితో మేము పట్టుకు తీరుతున్నామయ్యా. ఈ ప్రేమను ఇంకా ఇంకా అర్థం చేసుకోవడానికి, ఈ ప్రేమలో ఇంకా ఇంకా విస్తారత పొందుకు తీరడానికి, ఈ ప్రేమలో ఇంకా ఇంకా దేవా చలనం కలగకుండా ఉండే తీరేందుగా దేవ రాత్రి వేళ మీ సన్నిధిలో మేము సమర్పించుచున్నాం దేవా. మమ్మల్ని అందరినీ కూడా అగాపే ప్రేమలో బంధించినందుకు స్తోత్రం. మేము కూడా అగాపే ప్రేమలోకి తిరిగి వచ్చినందుకు స్తోత్రం దేవా. దానిలో మేము మృతి పొందినందుకు స్తోత్రం దేవా. దానిలో మేము నిత్య ప్రేమలోకి వచ్చినందుకు స్తోత్రం దేవా. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవుని యొక్క సేవకులను బట్టి స్తోత్రం. వాక్యం విన్న బిడ్డలందరి కొరకు స్తోత్రం. ఈ ఊర్లో ఉన్న బిడ్డలందరి కొరకు స్తోత్రం. ఈ ఊర్లో నివసించున్న అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ఈ శాశ్వతమైన ప్రేమను తెలుసుకు తీరాలి. ఈ దేవా వారు కూడా ఈ దేవుని యొక్క గొప్ప అగాపే ప్రేమను తెలుసుకుని, పరిమితి లేని ప్రేమను తెలుసుకు తీరాలి, సరిహద్దు లేని ప్రేమను తెలుసుకు తీరాలి. దాని కొరకు మమ్మల్ని వాడి ఉపయోగించమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ మా అందరిని కూడా కలిపి దేవుని యొక్క వాక్యం నుంచి మాట్లాడినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో నీడలో సహవాసాల ముందుకు కొనసాగుతున్నాం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2 రేఖల వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? శక్తి సరిపోలేదు, ఇంకొకసారి గట్టిగా, ఇంకొకసారి చివరిసారి గట్టిగా. దేవుడు మన ప్రార్థన ఆలకించ దేవుడు స్తోత్రం చేద్దాం. దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమ నేర్పించడం స్తోత్రం చేద్దాం. శాశ్వత ప్రేమ మాకు అలవాటైనందుకు స్తోత్రం చేద్దాం. తిరిగి శాశ్వత ప్రేమతో దేవుడు ప్రేమించడం స్తోత్రం చేద్దాం. ప్రేమలో మేము సమర్పింపబడినందుకు స్తోత్రం చేద్దాం. వచ్చే వారిని కలవడానికి దేవుడు కృప దయచేసిన స్తోత్రం చేద్దాం. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.